నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్ ఎంసెట్ 2024 సంబంధించినటువంటి యొక్క ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో కూడా. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో అయితే స్టిల్ ఎండ్ వరకు చూడండి గైస్కి. మనకు చూసుకున్నట్టయితే ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో టీఎస్ ఎంసెట్ 2024 కూడా వారికి కూడా మస్ట్ అండ్ షుడ్ బి అయితే ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. ఆ యొక్క సర్టిఫికేట్ వచ్చేసి అయితే మనకు అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. మనకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, అదేవిధంగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటాయి కదా. మనకు మెయిన్ ఇంపార్టెంట్ అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు యొక్క టీఎస్ ఎంసెట్లో మీకు సీట్ వచ్చినట్లయితే అందులో మీకు అయితే ఫీ రియంబర్స్మెంట్ ఉండాలి, స్కాలర్షిప్ కూడా రావడానికైతే మనకైతే వస్తుందన్నమాట. యొక్క సర్టిఫికేట్ ఉంటే కూడా ప్రతి ఒక్కరు కూడా దీని అయితే అప్డేట్ అయితే చేయించుకోవాలి అవసరం ఉంటుంది. అంటే మీకు ఇన్ కేసు మీకు 2023 ఉంటే కూడా అదైతే మనకైతే వ్యాలిడేషన్ అయితే చేయరనమాట. కౌన్సిలింగ్ ప్రాసెస్లో ప్రతి ఒక్కరు కూడా మీరు 2024 సంబంధించిన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది ఏ విధంగా తీసుకోవాలి కూడా స్టెప్ బై స్టెప్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. అదేవిధంగా మన ఛానల్ వచ్చేసి కూడా పూర్తి ఎంసెట్ సంబంధించిన గైడ్లైన్స్ అయితే ఇస్తూ ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ గురించి తెలియజేయండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో ఫస్ట్ ఎంత వేయించుకోవాలి, యాన్యువల్ ఇన్కమ్ ఎంత వేయించుకోవాలంటే కూడా మనము ఎబో 1 lakh ఉన్నా పర్లేదు, మీరైతే 2 lakhs అయితే దాటించకండి. మీరైతే 1 lakh ఎబోనైతే వేయించుకోండి. 98,000, 1,20,000, 1,12,000 ఇలాంటి పర్లేదు. కానీ ప్రతి ఒక్కరైతే బీఎల్ఎడ్గా ఉండండి. ఎందుకంటే పోయినసారి మనకు 2023లో ఏమైందంటే చాలామంది స్టూడెంట్స్ అయితే 2022 యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళడం జరిగింది. వారికి కూడా యొక్క కౌన్సిలింగ్ ప్రాసెస్లో అయితే ఆపేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు బీఎల్ఎడ్గా ఉండాలి. మీకు వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే మీరు వెంటనే బీఎల్ఎడ్గా ఉండి కూడా మీరు వెంటనే యొక్క ప్రాసెస్ అయితే అప్లికేషన్ చేసుకోండి. ఈ అప్లై చేసే విధానం ఏ విధంగా ఉంటుందంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సేవకు వెళ్ళండి. మీ యొక్క మండలి మీ సేవకు వెళ్ళండి, లేకపోతే మీ ఊర్లో ఉన్న పర్లేదు. మీ సేవకు వెళ్ళిన తర్వాత మీరు యొక్క దీని పాత మనం అప్లై చేయాలన్నమాట. మాకు ఈ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని కూడా అప్లై చేసి మీకు వితిన్ 1-2 weeks ఖచ్చితంగా ఇష్యూ చేయడం జరుగుతుంది. అది కూడా మనకు మండల ఆఫీస్కి వెళ్ళి తహసీల్దార్ ఎవరైతే ఉంటారో మనకు కూడా వారు అప్రూవ్ చేసిన తర్వాత మనకైతే ఈ యొక్క సర్టిఫికేట్ అయితే మనతో ప్రింట్అవుట్ తీసుకుని అయితే వీలైతే ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్టేక్ చేయకండి గైస్. అందుకే ముందు చెప్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. ఇంకా మనకు అప్లికేషన్ కూడా స్టార్ట్ అయ్యే డేట్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఒక 2-3 డేస్లో కూడా ఖచ్చితంగా రావడం జరుగుతుంది అనమాట. ఇక February 8 కల్లా వచ్చేస్తుంది. అందుకే చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా బీఆర్ట్గా ఉండాలని చెప్తా ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని చూసిన వెంటనే మీరైతే ఈ ప్రాసెస్లో ఉండాలని కోరుతూ ఉన్నాను. అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సంబంధించిన విద్యార్థులు ఉన్నారో వారికి కూడా యొక్క ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, వారికి కూడా మన ఛానల్ తరపు నుంచి అయితే ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మీకు ఎంసెట్ సంబంధించిన పూర్తి గైడ్లైన్స్ అయితే మన ఛానల్లో అయితే స్టెప్ బై స్టెప్ వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బీ అలర్ట్గా ఉండండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.